గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించారు. మొన్న 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఆయన 5 ఏళ్ల పరిపాలన పదే నేను చెబుతూ ఉంటాను, ఒక అరాచక పరిపాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఆయన 5 ఏళ్ళు కూడా. చివరికి ఆయన పరిపాలన ఏ రకంగా మారింది? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. క్రైస్తవ మతానికి వాటికన్ సిటీ ఎలా ఉంటుందో రోమ్లో, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పట్టణంలో తిరుమల కొండ మీద శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఈ దేవస్థానానికి అంత ప్రాధాన్యత ఉంది. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, స్వామివారి దేవస్థానం కూడా అక్కడ ఒక దొంగల దోపిడీలాగా తయారైంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా టీటీడీ తయారైందని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. స్వామివారి దేవాలయం గురించి ఇలా మాట్లాడటానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కానీ స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ రోజున టాక్ ఆఫ్ ది స్టేట్ ఏమిటి? ఈ రోజున స్వామివారి పరకామణిలో 2023లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువయ్యే డాలర్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కొట్టేశారు. మళ్ళా రిపీట్, ఇది కొంచెం పత్రికా సోదరులు మీరు కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్. 2023లో స్వామివారి పరకామణిలో ఒక వ్యక్తి, అతని పేరు కూడా రవికుమార్, పెద్ద జిఎం గారు మఠం నుంచి వస్తాడు అతను. ఈ కౌంటింగ్ జరిగేటప్పుడు పరకామణిలో అతను దాదాపు 100 కోట్ల రూపాయలు, 100 కోట్లండి కొట్టేశాడు. అతను కొట్టేసి ఆస్తులు కొనుక్కున్నాడు. తర్వాత ఒక వ్యక్తి ఇతను అనుమానించి, ఇతను మాట్లాడటానికి కూడా చాలా కొంచెం జుగుప్సాకరంగా ఉంది మాట్లాడటానికి, అవి శరీరంలోనే ఒక చోట కింద నుంచి ఆ డాలర్స్ దాచుకొని వెళ్ళారని అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఇన్వెస్టిగేటింగ్ అధికారి చెప్పాలి, మనం చెప్పలేము. అది దీని మీద తర్జన భర్జనలు పడిన తర్వాత, ఇది బయటకు వచ్చిన తర్వాత ఆనాటి ఈవో ధర్మారెడ్డి, చైర్పర్సన్ మిస్టర్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు మాట్లాడుకొని పోలీస్ కంప్లైంట్ చేశారు. కొంచెం జాగ్రత్తగా వినాలి సార్, ఇక్కడ ఇది ఇంతవరకు రానిది. ఇది పోలీస్ దే హ్యావ్ ఇమీడియట్లీ రిజిస్టర్డ్ ఏ కేస్. దర్యాప్తు చేయటం కోసం కేసు రిజిస్టర్ చేశారు. 381 ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 381 ఐపీసీ కింద దొంగతనం చేసినట్లుగా ఏవిఎస్ హోదాలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని రిజిస్టర్ చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. అది దర్యాప్తు చేసిన వ్యక్తి ఇన్స్పెక్టర్ జగన్మోహన్ అని తెలిసింది. ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన వ్యక్తి స్వామివారి పరకామణి నుంచి 100 కోట్ల రూపాయల గల్లంతానే కొట్టేశాడు ఈ రవికుమార్ అనే వ్యక్తి అని సీరియస్గా దర్యాప్తు చేయలేదు. దర్యాప్తుల గురించి కాస్త కూస్తో తెలిసిన వ్యక్తిగా, చాలా కాలం పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా నేను దర్యాప్తు అతను ఆషామాషిగా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరికైతే కంప్లైంట్ చేశారో టీటీడీ దేవస్థానం, ఆ దర్యాప్తు జస్ట్ లైక్ దట్ చేశాడు, ఆషామాషిగా చేశారు. స్వామివారు ఏడుకొండల స్వామి, ఆపద మొక్కులవాడు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆధ్యాత్మిక దేవస్థానం, వారు కంప్లైంట్ ఇస్తే దట్ ఇన్స్పెక్టర్ ఆషామాషిగా దర్యాప్తు చేశాడు. సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు.
ఈ విషయాలు అప్పుడు పెద్దగా వెలుగులోకి రాలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, టీటీడీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి దీన్ని బయటికి పొక్కకుండా ఎక్కువ ప్రచారం, ఇట్లా దొంగతనం జరిగింది పరకామణిలో 100 కోట్లు కొట్టేశాడు. అది 100 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, లెక్కే ఉంది. స్వామివారు చెప్పలేరు కదా, నా డబ్బు ఇంత కొట్టేశాడు రవికుమార్ అని స్వామివారు పలకలేరు కదా, అక్కడ చెప్పలేరు కదా. ఎవరు చెప్పాలి? దర్యాప్తు చేస్తున్న అధికారి చెప్పాలి. ఈ పరకామణిలోంచి ఈ రవి అనే వెధవ ఇన్ని కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ము కైంకర్యం చేశాడు, దొంగతనంగా చేశాడని చెప్పాలి. వీడి దొంగతనానికి ఎవరిదైనా మద్దతు ఉందా? ధర్మారెడ్డి ఈవోగా మద్దతు ఉందా? ఇంకెవరైనా అధికారులు మద్దతు ఉందా? లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖరీదయ్యే డాలర్స్ కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఏదైనా కానీ ఎలా కొట్టేయగలవు? పై అధికారులు, పై స్థాయి ఉన్నత స్థాయి అధికారుల వాళ్ళ ఇది లేకుండా, అనుమతి లేకుండా ఎలా కొట్టేయగలడు? కొట్టేశాడు అతను. కేసు రిజిస్టర్ చేశారు. హడావుడిగా చేసిన తర్వాత ఈ దర్యాప్తులు ఎంత దుర్మార్గం అంటే, దర్యాప్తు చేస్తూనే ఇది ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఇచ్చింది? ఏప్రిల్ 30వ తేదీన కంప్లైంట్ ఇచ్చారు. ఏప్రిల్ 30వ తేదీన ఏవిఎస్ఓ ఎఫ్ఐఆర్ ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. దాని వెంటనే కేసు రిజిస్టర్ చేశారు 381 ఐపీసీ కింద, దొంగతనం కేసు. అరెస్టు చేసిన 20 రోజులకి, అంటే మే నెల 19వ తారీఖున అరెస్టు కాపాడిన రవి, అతని భార్య దగ్గర నుంచి తిరుపతిలో ఉండే 14 కోట్ల రూపాయల విలువ, 14 కోట్ల విలువ చేసే ఆస్తులు, వాటి మార్కెట్ విలువ 100 కోట్ల పైన ఉంటుందండి. ఒక్కొక్క తిరుపతిలో ఉన్నవే, తిరుపతిలో ఉన్న ఆస్తులే దాదాపు 100 కోట్ల మార్కెట్ విలువ చేసేవి. ఈ 14 కోట్ల రూపాయలు మన రికార్డు వాల్యూ ఉన్నది స్వామివారి పేరు మీద వ్రాయించుకున్నారు. ఇది ఎలా జరుగుతుంది? ఇది దొంగ దగ్గర నుంచి దొంగతనం చేశాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి ఎలా రాయించుకుంటారు? అన్లెస్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్, దర్యాప్తు అంతా బయటకు వచ్చే వరకు, బయటకు వస్తే కదా. వీడొక్కడే, రవికుమార్ ఒక్కడే చేశాడు. ఆ డబ్బుతో అతని భార్య పేరు మీద, బంధువుల పేరు మీద, అతని పేరు మీద ఆస్తులు కొన్నాడు అన్నప్పుడు దర్యాప్తు అధికారి దర్యాప్తు చేయాలి కదా. నిజంగానే ఈ దొంగతనం చేసిన డబ్బా, లేకుండా ఇంకా మిగతా వాళ్ళ డబ్బా, ఇది తేలాలి కదా. తేలకుండానే ఆస్తులు రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన టీటీడీ బోర్డు నిందితుడితో లోక్ అదాలత్లో రాజీ పడ్డారట. ఇది మనకి $1 మిలియన్ క్వశ్చన్. ఎంత ప్రాధాన్యత కలిగిన కేసు ఫ్రెండ్స్, ఎంత ప్రాధాన్యత కలిగిన కేసు. అసలు లోక్ అదాలత్లో పెట్టడం ఏంటి? లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పెడతారు? టిమిరీ కేసులు, చిన్న చిన్న దొంగతనాలు, ఆటే ప్రాధాన్యత లేని కేసులు. మెయిన్ కోర్టులకి, న్యాయమూర్తులకి పని ఒత్తిడి తగ్గించడం కోసం చిన్న చిన్న కేసులన్నీ కూడా ట్రివియల్ కేసెస్ అంటారు, చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్లో పెడతారు. కానీ ఇది ఇంత పెద్ద కేసు, ఇది 100 కోట్ల పైన, ఎంత ఇంకా 1000 కోట్లు అవ్వచ్చు, 2000 కోట్లు అవ్వచ్చు. ఒకటి కొట్టేస్తే దాన్ని ఇంత వేగంగా, ఇంత స్పీడ్గా 4 నెలల్లోనే లోక్ అదాలత్లో పెట్టడం, అదాలత్ కేసు కొట్టేయటం జరిగిపోయింది. ఇక్కడే ఉన్నది కిట్కు అని పాత్రికేయ సోదరులకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఉన్నది కిట్కు. ఇంత తొందరగా లోక్ అదాలత్లో కేసు పెట్టడానికి ఎవరు కారణం? ఈవో ధర్మారెడ్డి గారు, ఆనాటి ఈవో మీరా, రిజిస్టర్ చేసినప్పుడున్న చైర్పర్సన్ సుబ్బారెడ్డి గారు మీరా. ఈ ఛార్జ్షీట్ వేసేటప్పటికి రెండవ కృష్ణుడు వచ్చాడు, భూమన కరుణాకర్ రెడ్డి. ఛార్జ్షీట్ వేసేటప్పటికి, వేసిన తర్వాత ఈ లోక్ అదాలత్లో రాజీ పడేటప్పటికి
రెండవ కృష్ణుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చాడు. నేను భూమన కరుణాకర్ రెడ్డిని ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. చాలా పాపం అతను ఏదో మెడకోసుకుంటాను, నరుక్కుంటాను, అలిపిరిలో నా శవాన్ని తీసేయండి అని ఏదేదో ఏమి చేయొద్దు. మీరు నరుక్కోవద్దు, తల నరుక్కోవద్దు, ఆత్మాహుతి చేయొద్దు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. భూమన కరుణాకర్ తల నరుక్కోవద్దు, వద్దు, ఎందుకు చేయాలి? అసలు రాజీ పడమని, ఈ కేసు రాజీ పడాలని మీరు చైర్మన్గా ఉన్న మీ టీటీడీ బోర్డు ఏమన్నా తీర్మానం చేసిందా? నవ్వుతున్నారు తమ్ముడు. తీర్మానం చేయాలి కదా. 100 కోట్లైనా 200 కోట్లైనా 1000 కోట్లైనా సరే రవికుమార్కి మనం సాయపడాలి, ఆ ముద్దాయి మీద కేసు తొందరగా తొలగించాలి అని ధర్మారెడ్డి గారు ఒక ప్రపోజల్ పెడితే మీరేమన్నా తీర్మానం చేశారా? ఈజ్ ఇట్ దేర్ ఇన్ బోర్డు రెజల్యూషన్స్? బోర్డు రెజల్యూషన్లో ఉందా? ఉంటే బోర్డు అంతా తప్పు చేసినట్టు ఇందులో. మై డియర్ ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులారా, బోర్డు రిజల్యూషన్ చేస్తే ఇది లోక్ అదాలత్లో ఈ కేసు కొట్టేయించాలి. చాలా లెస్ ప్రాధాన్యత కేసు కింద దీన్ని ట్రీట్ చేయాలి. చిన్న ట్రివియల్ కేస్, ఒక టుమరీ కేసు అంటాం, ఒక ట్రివియల్ కేసు కింద దీన్ని తీసిపడేయాలి. 100 కోట్లు అవచ్చు, 2 కోట్లు అవచ్చు, స్వామివారి సొమ్ము ఎంత కొట్టేసినా సరే చిన్న కేసుగా పరిగణించాలి అని తీర్మానం చేశారా? రాజీ పడాలని, యజమాని రాజీ పడాలి. సెక్షన్ 320 సిఆర్పిసి ప్రకారం, పాత సిఆర్పిసి గురించి చెబుతున్నా, సెక్షన్ 320 సిఆర్పిసి 1973 ప్రకారం యజమాని దొంగతనం చేసిన వాడు రాజీ పడాలి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యజమాని ఎవరు? స్వామివారు, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారు రాలేరు, కోర్టులో సాక్ష్యం చెప్పలేరు. కనుక వారి రిప్రజెంటేటివ్స్ ఎవరు? బోర్డు మెంబర్స్. మరి బోర్డు మెంబర్సు స్వామివారు మమ్మల్ని ఆదేశించారు, ఈ కేసుని రాజీ పడమన్నారు అని ఏమైనా తీర్మానం చేశారా? ఈవో ధర్మారెడ్డి గారు ఏమైనా చెబుతారా మీరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు తల నరుక్కోవద్దండి, దీనికి సమాధానం చెప్పండి. బోర్డు తీర్మానం జరిగిందా లేదా? బోర్డు తీర్మానం జరిగితే మీతో పాటు బోర్డు మొత్తం నేరస్తులే, ఇందులో తప్పు చేసినట్లే. లేదు, నేనే ఆదేశించాను, రవికుమార్కి సాయపడాలనే ఉద్దేశంతో, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, ఇది ఇట్లాగే బయటకు వెళ్తే, ఇన్వెస్టిగేషన్ సీరియస్గా వెళ్తే మా ధర్మారెడ్డి బయటకు వస్తాడు, మా బయటకు వచ్చి ఈయన బయటకు వస్తారు, వీళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు బయటకు వస్తారు, రచ్చ అవుతుంది, రఫా అవుతుంది. అందుకని నేనే డైరెక్షన్ ఇచ్చాను. ఇంకెవరు? మీరే రాజీ పడాలా? యు ఆర్ ది టెంపరరీ కస్టోడియన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అవర్ స్వామీజీ. స్వామీజీ ఇన్ ది సెన్స్ స్వామివారు. స్వామివారి ప్రాపర్టీకి బోర్డు తాత్కాలిక యజమానులు, మీరు రాజీ పడాలా? జరిగిందా? తీర్మానం జరిగిందా? మీ వ్యక్తిగత నిర్ణయమా? మీ వ్యక్తిగత నిర్ణయం అయితే మీరే కదా బాధ్యులు. ఇప్పుడేం సమాధానం చెబుతారు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ ధర్మారెడ్డి మీరేం సమాధానం చెబుతారు? పైగా దీస్ వండర్ఫుల్ పీపుల్ కంప్లైంట్ ఇచ్చాడు ఏవిఎస్ఓ. ఆ ఏవిఎస్ఓ యజమాని కింద అతను రాజీ పడ్డాడట. హౌ? అతను ఎట్లా రాజీ పడతాడండి? అతను యజమాని ఎట్లా అవుతాడండి? కనీసం అతను బోర్డు మెంబర్ కూడా కాదు, బోర్డు ఎక్సెప్షియో సెక్రటరీ కూడా కాదు, బోర్డు చైర్మన్ కూడా కాదు, ఒక చిన్న ఉద్యోగి. అతను ఎలా రాజీ పడతాడండి ఈ కేసులో ముద్దాయిగా? ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్, ఇఫ్ ఇట్ ఈస్ జగన్మోహన్, నిన్ను అడుగుతున్నా, ఈ దర్యాప్తు సరైందా మిస్టర్ జగన్మోహన్ ఇన్స్పెక్టర్? నేను ఆ జిల్లా ఆనాటి ఎస్పీని అడుగుతున్నా, అతను ఎవరు? రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఆర్ సంథింగ్, జిల్లా ఎస్పీ తిరుపతి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దర్యాప్తు సమంజసమా? పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ కాదా? అవకతవకలతో కూడిన దర్యాప్తు కాదా ఇది? ఎలా ఇస్తారండి?
లోక్ అదాలత్లో ఇంత పెద్ద సీరియస్ అఫెన్స్ని 100లకు మించి కోట్ల రూపాయలు దొంగతనం చేసే ఒక వ్యక్తి లోక్ అదాలత్లో కొట్టేస్తారండి? ఏమిటి తమాషా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి మీరే, వాట్ ఈస్ దిస్ ఫన్? ఏం జరుగుతుంది మీ ముఖ్యమంత్రిత్వంలో? స్వామివారు కూడా వేస్తారా మీరు? స్వామివారు కూడా అన్యాయం చేస్తారా మీరు? స్వామివారితో కూడా ఆటలాడతారా మీరు? స్వామివారి సొమ్ములు కూడా దొంగలు ఊళ్ళు పంచుకుంటారా? తమాషా చేస్తున్నారు. ఉంది మీకు ముందు ఉంది ముసళ్ళ పండుగ మీ బ్యాచ్ మొత్తానికి. స్వామివారు వదులుతారనుకో, ఏం ధర్మారెడ్డి, ఏం మనిషి ఆయన, ఏం అధికారమే ఏం అధికారమైన యూజ్లెస్ ఫెలో అధికారమైన లోక్ అదాలత్లో పెట్టిస్తావా ఈ కేసుని? నేను అడుగుతున్నా ఎస్పీ తిరుపతి ఆనాడు ఏం సమాధానం చెబుతారు? మీరు సూపర్వైజ్ చేశారా లేదా ఈ కేసు? మీ దృష్టికి తెచ్చారా? ఆనాడు ఇన్స్పెక్టర్ మీ దగ్గరకు వచ్చాడు, అతను ఏమి డైరెక్షన్ ఇచ్చారు? మీ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు నాకు చెప్పాలి. ఇప్పుడు భక్తులకు చెప్పాలి, స్వామివారి భక్తులకు చెప్పాలి. ఎస్పీ మీద ఒత్తిడి తెచ్చి ఈ కేసును లోక్ అదాలత్లో పెట్టమన్న వ్యక్తి ఎవరు? లోక్ అదాలత్లో పెట్టి 100ల కోట్ల రూపాయలు దొంగతనం చేసిన రవికుమార్కి సాయం చేయండి అని చెప్పిన వ్యక్తి ఎవరు మీకు? హోమ్ మినిస్టరా? చీఫ్ మినిస్టరా? ఎవరు ఒత్తిడి తెచ్చారు మీకు? చైర్మనా, భూమనా, మాజీ చైర్మనా, వైవి సుబ్బారెడ్డి? ఎవరు ఒత్తిడి తెచ్చారు? ఇది లోక్ అదాలత్లో పెట్టే కేసా అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పాలి మిస్టర్ పరమేశ్వర్ రెడ్డి. వేరెవర్ యు ఆర్, సమాధానం చెప్పాలా? నేను ఆనాటి విజిలెన్స్ ఆఫీసర్ని అడుగుతున్నా, కొండ మీద ఉంటాడైనా, ఈయన ఐపీఎస్ ఆఫీసరే. మీరు సమాధానం చెప్పాలి. ఈ కేసు లోక్ అదాలత్లో పెట్టే కేసు అండి? మీరు కుమ్మక్కైనట్టు కాదా? స్వామివారి సొమ్ము దొంగతనం జరగటానికి మీరు కుమ్మక్కైనట్టు కాదా? ఏదో 14 కోట్ల రూపాయలు విలువైన వాడు ఆస్తులు వెనక్కి తీసుకుంటే సరిపోయిందా? అక్కడ రాశారు మా వాళ్ళు 100 కోట్ల పైచులకు మార్కెట్ వాల్యూ అని. 100 కోట్ల రూపాయల కేసుని లోక్ అదాలత్లో చేస్తారా మీకు దొంపల దాకా? ఏం పోలీసు అధికారులయ్యా మీరు? పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు నడిచిందా? తలంచుకొని తిరిగిందా? దాసోహమని నీ బాంఛనని ఏం చేశారు పోలీసు అధికారులు? విజిలెన్స్ ఆఫీసర్ అతను కూడా. అసలు నేను అడిగితే ఈ రోజున మ్యాజిస్ట్రేట్ ఎవరైతే లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ చేశారో, ఆర్ యు రైట్ ఇన్ డూయింగ్ లైక్ దిస్? ఇది లోక్ అదాలత్లో 100 కోట్ల పైచీలకు దొంగతనం జరిగితే మీరు అసలు యజమాని ఎవరో తెలియకుండా, ఆ ఏవిఎస్ఓ యజమాని అండి, ఆ చిన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్లో చిన్న పెట్టి ఆఫీసర్, అతను స్వామివారి ఆస్తులకి సెక్షన్ 320 ప్రకారం ఏంటి? ఐ విల్ రీడ్ అవుట్ దట్ ఆల్సో. ఎందుకంటే నేను ప్రెస్లోకి వచ్చినప్పుడు ఆషామాషిగా చెప్పను కదా.